నేనే మోనాలిసాతో హీరోగా చేస్తున్నా. పైగా ఇది ఒక రొమాంటిక్ ఫిలిం. ఇది మామూలు ఫిలిం కాదు, ఇది మోనాలిసాది నాది లవ్ మ్యారేజ్. చూసుకో కావాలంటే मोनालिसा मैं तुमसे प्यार करेगा मैं अच्छे में प्यार सकते हैं तुम्हारा प्यार है मोनालिसा చిత్రాంగే గీసినోడు ఎవడైనా డైలీ నేను మోనాలిసా వీడియో కాల్ మాట్లాడతా. వీడియో కాల్ ఫోన్ మాట్లాడతా, ఫోన్ చేస్తా, ఫోన్లో మాట్లాడతా, వీడియో కాల్ మాట్లాడతా. మోనాలిసాకి దయచేసి ఇక్కడ నుంచి ట్రై చేయడం ఆపేయండి. మోనాలిసాకి ఆల్రెడీ నేను ఉన్నాను. నేనే మోనాలిసాకి ఫైనల్ ఫిక్స్ అంతే. మోనాలిసా ముందుగానే నా కల్లోకి వచ్చింది. అప్పుడెప్పుడు నాకు అప్పటి నుంచి తెలిసి ఇదంతా అవద్దని. ఇప్పుడు మోనాలిసాని చాలా మంది ట్రై చేస్తున్నారు. కానీ మోనాలిసాకి నేను ట్రై చేశాను మీ అందరికంటే ముందు. అంటే మోనాలిసాకి నేనే ఫస్ట్ లవర్ని. ఎవరు మీ మోనాలిసా? నేను లైన్ వేసే అమ్మాయి అంతే కదా. మోనాలిసా ప్రపంచం తెలియక ముందే నేను ఎవరికైనా మోనాలిసా ప్రపంచం తెలియక ముందే నీకు లవరా? అవును, మోనాలిసా గత సంవత్సరం రోజులుగా నా కల్లోకి వస్తానే ఉంది. పెళ్ళి ఎప్పుడు? నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు. పెళ్ళి మోనాలిసాని 1 year నుంచి నేను లవ్ చేస్తానే ఉన్నా. చెప్పినా కూడా నువ్వు అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవడం చెప్పినా. ఓకేనండి. ఏంటంటే నేను ముందుగానే చెప్పినా నాకు లైన్ వేస్తా. నేను ఆల్రెడీ అమ్మేదే కదా. నేను పూసలు, పూలదండలు, పూలమల్ల ఇన్ని అమ్ముకుంటా. నేను కూరగాయలు, పండ్లు. నిజమే, ఏం తప్పే ఉంది? తప్ప అమ్మను తప్ప అమ్ముకుంటా. నేను అలాంటి అది నా లవర్ కాబట్టి అది కూడా అమ్ముతుంది అంతే చెప్తా. కాబట్టి ఏంటంటే మోనాలిసాకి దయచేసి ఇక్కడ నుంచి ట్రై చేయడం ఆపేయండి. మోనాలిసాకి ఆల్రెడీ నేను ఉన్నాను. నేనే మోనాలిసాకి ఫైనల్ ఫిక్స్ అంతే. కలిసి డైలీ కలుస్తా. డైలీ నేను మోనాలిసా వీడియో కాల్ మాట్లాడతా. వీడియో కాల్ ఫోన్ మాట్లాడతా, ఫోన్ చేస్తా, ఫోన్లో మాట్లాడతా, వీడియో కాల్ మాట్లాడతా. అవును, అదే నాలాగా అంతే కదా. ఇప్పుడు మోనాలిసా నా లవర్ అంటే నేను ఫేమస్, మోనాలిసా ఫేమస్. కాబట్టి ఏంటంటే నా లవర్ నాకు అంతే, ఆ మాత్రం ఉంటుంది ఫేమస్. మోనాలిసాకి మొగుడు ఉన్నాడు. మోనాలిసా మొగుడు మాట్లాడుతుంటాడా? గుర్తు పెట్టుకో. పెళ్ళి ఆల్రెడీ ఎప్పుడు అయిపోయి సంవత్సరం అవుతుంది. తెలియదు నీక? మోనాలిసాది నాది లవ్ మ్యారేజ్. చూసుకో కావాలంటే అంతే. మరి అంతే కదా, నా లవర్ అంటే అంతేనా? అట్టే ఉంటది. నువ్వు తీస్తే తెలియదు మానే అమ్మేసా అయిపోయింది. అమ్మేసి ఈ రోజే 2000 రూపాయలకి అమ్మా. 2000 రూపాయలకి పూసలు అమ్మా. కాబట్టి మోనాలిసాకి దయచేసి మీరు పబ్లిసిటీ చేయడం ఆపేయండి. మోనాలిసా గురించి ఇంకోసారి ఏ ఛానల్లో మాట్లాడినా చెప్పండి. బాగా చూడ మోనాలిసా కళ్ళు ఎట్లుంటాయి? పిల్లి కళ్ళు ఉంటాయి. నా చూడు ఎట్నే పులి కళ్ళు. పులి కళ్ళు ఏంది? పులి కళ్ళు తిరుగుండు కదా నేను. కాబట్టి మోనాలిసా హిందీ తెలుసులేదు మీ అందరికి. హిందీ ప్రేమకి భాష అవసరం లేదు. ప్రేమకి భాష పల్లె కావండి చూడు. హిందీలా मोनालिसा मैं तुमसे प्यार करेगा मैं अच्छे में प्यार सकते हैं तुम्हारा प्यार है मोनालिसा చిత్రాంగే గీసినోడు ఎవడైనా నీ పాలసీ సగం డాన్స్ వచ్చేస్తుంది. దాన్నే బంది ఇచ్చాడు మోనాలిసా నువ్వేలే. మోనాలిసా మీద ఎన్నెన్నో పాటలు ఉన్నాయి. మోనాలిసా మీద ఎన్నెన్నో సినిమాలు ఉన్నాయి. మోనాలిసా మీద ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ మోనాలిసా ఫోటో ఏముంది? ఎక్కడ ఉంది మోనాలిసా? నాకు ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. కాబట్టి ఆ నదిలో స్నానం చేసి వచ్చిండి అంతేగాని మోనాలిసా దగ్గరికి వెళ్ళి ఎవడైనా మోనాలిసాని ఒక ఫోటో తీసినా, సెల్ఫీ తీసినా అవును అది లేడీ ఓరియంటెడ్ ఫిలిం. అది మీరు బాగా చూసుకోండి. హీరో కూడా ఉన్నాడు దీంట్లో. హీరో ఉండవు. కాబట్టి మోనాలిసా హీరో, మోనాలిసా హీరోయిన్, మోనాలిసా డైరెక్టర్. ఎవరు? ఎందుకు చేయను? నేనే కదా హీరో. సరే ఒక పని చేద్దాం. మోనాలిసా అది లేడీ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి మోనాలిసాని హీరోయిన్గా పెట్టి నేనే హీరోగా చేస్తాను. మీకోసం, అభిమానుల కోసం నేనే చేస్తాను హీరోగా. సరేనా? మీరేం బాధపడకండి. బతికి ఉంటాడు ఏం కదలే, నువ్వే చేశారంటే. దయచేసి నా ఫ్యాన్స్ ఎవరన్నా, ఆ మోనాలిసా ఫ్యాన్స్ ఎవరన్నా ఎవరేం ఫీల్ కావద్దు, హట్ కావద్దు. నేనే మోనాలిసాతో హీరోగా చేస్తున్నా. పైగా ఇది ఒక రొమాంటిక్ ఫిలిం. ఇది మామూలు ఫిలిం కాదు, ఇది రొమాన్స్. అంటే ఆడపిల్లల్ని గౌరవించండి దయచేసి. అలాంటి వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలి. ఎవరు? పార్కులో చేద్దాం.
అక్కడ ఒక సాంగ్ చేద్దాం, మీరందరూ రావాలా. పుష్పలా ఉంటుంది కెమెరా మ్యాన్లు మీరందరూ, మీరే కెమెరా మ్యాన్లు. సినిమా ఎలా ఉంటది పుష్ప? సినిమా ఎలా ఉంటది అంటే, ఈ సినిమా కాస్త ఇది గేమ్ చేద్దాం. అన్ని సినిమాలు దాటేస్తాయి. పుష్ప కూడా దాటుతుంది. అన్ని సినిమాలు దాడుతుంది ఖచ్చితంగా. ఏముంది, సినిమా బాగుంటే ఏదంతా దాడుతుంది. బడ్జెట్ ఎంత సినిమాది? ఈ సినిమా ఎలా ఉంటుందో కథ కూడా చెప్తాను. బడ్జెట్ ఎంత పెట్టుకో, నీ ఇష్టం, నీ ఇష్టం, నీకే ఇచ్చేస్తాను బడ్జెట్. నువ్వు ఎంతనే పెట్టుకోకనా. ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే, మోనాలిసా హీరోయిన్గా నేను హీరోగా చేయబోయే సినిమా. ఈ సినిమా ఒక లవ్ అండ్ రొమాన్స్ అండ్ యాక్షన్ అండ్ డ్రామా అండ్ క్రిటికల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకేనా? ఇప్పుడు వచ్చిన టాక్ నీ పదాలు కుర్చీ తాతను పెట్టే బాగుందంటారు. బాగా చూడు, కుర్చీ తాత మా తాత కాదను, నేను కుర్చీ తాతకి మనవాడిని. ప్రతిరోజు కుర్చీ తాత నేను డ్రింక్ వేస్తాం, కుర్చీ తాత సిట్టింగ్ వేస్తాం డైలీ. కుర్చీ తాత కూడా చెప్పాడు నాకు. అదే రసిరాజా ప్రొడక్షన్స్ కాబట్టి పొదల్లో గుద్దులు. ఓకేనా?